ఆదికాండము 31వ అధ్యాయము. ఆదికాండం 31వ అధ్యాయానికి మీ బైబిల్ని తెరిచిపెట్టండి. వాస్తవానికి మనం 17వ వచనం నుంచి చూడాలి, కానీ అందుకంటే ముందున్న సందర్భం కూడా డైరెక్ట్గా 17వ వచనం దగ్గరికి వెళ్తే మీకు మళ్ళీ అర్థం కాదు కదా, ఎక్కడున్నాము, వాళ్ళందరూ ఎవరెవరో ఏంటంటో చేస్తూ ఉంటారు, మీకు అర్థం కాదు మళ్ళీ. సో ముందు సందర్భం గురించి కొన్ని మాటలు చెప్తాను నేను. యాకోబు తెలుసు కదా మీకు అందరికీ, యాకోబుని పరిచయం చేయక్కర్లేదు కదా. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకును తన అన్నయ్య అయిన ఏశావును మోసగించి తన తల్లి రిబ్కా మాట ప్రకారం తన మామయ్య అయిన లాబాను వద్దకు వస్తాడు. ఈ యొక్క సెంటెన్స్ లో కొన్ని అధ్యాయాలు సమ్మరైజ్ చేశాను నేను, మీకు అందరికీ తెలుసు కాబట్టి స్టోరీస్ కదా. అక్కడ లాబాను కుమార్తె అయిన రాహేలుని ఇష్టపడతాడు, కానీ లాబానేమో అతన్ని మోసం చేసి ఏం చేస్తాడు, లేయాని ఇస్తాడు. సరే, లేయా కోసం అప్పటికే 7 సంవత్సరాలు అయింది, మళ్ళీ రాహేలు కూడా కావాలంటే ఇంకేం చేయాలంటాడు, ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేయాలంటే మొత్తం ఆ 7, 14కి ఒప్పుకొని కంటిన్యూ చేస్తాడు. రాహేల్ నుంచి కూడా వివాహం చేయడం జరుగుతుంది. మొత్తం 14 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్తాను అంటే, ఏదైతే దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశం ఉందో, తన తల్లి తండ్రి వాళ్ళందరూ ఉన్న తన కుటుంబం ఉన్న దేశం ఏదైతే ఉందో అక్కడికి నేను తిరిగి వెళ్తాను అని అడిగినప్పుడు లాబాన్ తోటి లాబాన్ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 27వ వచనంలో 30వ అధ్యాయం 27వ వచనం, 31 కాదు 30వ అధ్యాయం 27వ వచనం. అందుకు లాబాను, నీ కటాక్షము నా మీద ఉన్న, ఎవరంటున్నారు ఈ మాటలు, ఎవరంటున్నారు? యాకోబు కాదు, లాబాను అంటున్నాడు యాకోబు తోటి. ఏమని? నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము. దేన్ని బట్టి తెలుసుకున్నాడంట? శకునం చూసి తెలుసుకున్నాడంట. ఏం శకునం చూడక్కర్లేదు, ఏమి చూడక్కర్లేదు. ఎందుకు? కింద జరిగిన కాన్వర్సేషన్ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఏంటది? యాకోబు అంటుంటాడు, నేను రాకముందు నీ ఆస్తి వెళ్తుంది, ఇప్పుడు ఎంతుంది. కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కదా దేవుడు ఎట్లా లాభాన్ని దీవించాడు అనే సంగతి. ఇంకా శకునం అవి చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సరే, మొత్తానికి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. యాకోబుని బట్టి దేవుడు లాభాన్ని ఆశీర్వదించాడు. అయితే ఏంటి, ఏం వినాలి ఇంతకీ ఆయన మాట? ఆయన ప్రపోజల్ ఏంటి? 28వ వచనం. నువ్వు వెళ్ళిపోతే ఎట్లా, నా ఆస్తి ఏమవ్వాలి, ఇంకా 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 ఎక్కువ అవ్వాలంటే నువ్వేం చేయాలి, నాతోటే ఉండాలి. అప్పుడు నేను ఇంకా ధనవంతుని అవ్వచ్చు, ఇంకా బాగా సంపాదించవచ్చు, దేవుడు నన్ను ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తాడు నిన్ను బట్టి. నువ్వు వెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుంది? నీకు జీతం ఎంత కావాలో చెప్పు, నేనే ఇస్తాను. నేను ఇస్తాను, నువ్వు నాతో పాటు ఉండు అన్నట్లుగా ప్రపోజల్ పెడుతున్నాడు అనమాట. సరిపోయిందండి, ప్రపోజల్ పెడుతున్నాడు. మొత్తానికి జీతం గురించి మాట్లాడుకుంటారు. ఎంత జీతము, ఎట్లా జీతాన్ని ఇవ్వాలని అనుకున్నారు, ఆ మాటలన్నీ కావాలంటే మీరు 30వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. మొత్తానికి ఆ జీతం ఎంతో ఫైనల్ చేసిన తర్వాత దేవుడు యాకోబును కూడా దీవిస్తాడు అనమాట. దీవించిన తర్వాత యాకోబు పరిస్థితి ఏమవుతుందో ఆ అధ్యాయం చివరి వచనంలో ఉంది, 43వ వచనం. ఆ ప్రకారము ఆ మనుషుడు ఎవరు? లాబాన్ అనుకున్నాను. అక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవ్వగానే కన్ఫ్యూజ్ అవుతుంటారు. మరి లాబాన్ కాదు, యాకోబు. ఇప్పుడు యాకోబును దేవుడు దీవించాడు. దీవించబట్టి అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడు ఆయను. సరే, మరి ఇంత ఆస్తిపరుడు అయిపోయాడు కదా, అంతా హ్యాపీసేనా అంటే కాదు. మరి 31వ అధ్యాయం 1వ వచనంలోనే మళ్ళీ చాలా పెద్ద సమస్య ఏర్పడింది. ఏంటది? 31వ అధ్యాయం 1వ వచనం. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకున్న మాటలు యాకోబుకు ఈర్ష్య కలిగింది కదా. ఆ పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది? మన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకంటే ఎక్కువ వెళ్ళిపోతున్నాడు, ఇంకా మనల్ని నుంచి ఇంకా ఎక్కువ సంపాదించేసుకుంటున్నాడు అన్న ఈర్ష ఎవరికి కలిగింది? లాబాను కుమారులకు కలిగింది. అది ఎవరికి వినబడింది? యాకోబుకు వినబడింది. వినబడి 2వ వచనం. మరియు అతడు లాబాను ముఖము చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. నిన్న మొన్న ఉండట్లేదండి ఇప్పుడు పరిస్థితి. 3వ వచనం. అప్పుడు యెహోవా, నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉందినని యాకోబుతో చెప్పగా. 4వ వచనం. యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లా నేను. వాస్తవం ఇక్కడ ఒక మ్యారేజ్ ప్రిన్సిపల్ గురించి కూడా నేర్చుకోవచ్చు మనం కదా. వెళ్ళిపోవాలని అనుకున్నప్పుడు వెళ్ళిపోవడం అట్లా కాదు, వెళ్ళిపోవాలనుకుంటే ఇంకా పదండి అని వెళ్ళడం అట్లా కాకుండా ఏం చేశాడు, ముందు భార్యలిద్దరిని తన దగ్గరకు పిలిపించుకొని, కింద వర్సెస్ అన్ని మీరు చదివితే, మీ తండ్రి నాతో ఎట్లా వ్యవహరిస్తూ వచ్చాడు,
నేను అతని ఎడల ఎంత నమ్మకంగా పనిచేస్తూ వచ్చాను, దేవుడు నాతో చెప్పిన విషయాలు ఏంటి, నేను ఎట్లా దేవునికి విధేయత చూపించాలనుకుంటున్నాను, ఈ సంగతులన్నీ ఎవరికి చెప్తున్నాడు? భార్యలకు చెప్తున్నాడు అనమాట. చెప్తే వాళ్ళు కూడా ఏం చేస్తారు? చెప్తారు. 7వ వచనం ఒకసారి చూడండి. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతన్ని నాకు హాని చేయనివ్వలేదు అని చెప్తున్నాడు. అలాగే 11వ వచనం, మరియు ఆ స్వప్నమందు దేవుని దూత మాట్లాడుతూ 13వ వచనంలో ఏమంటున్నాడు? నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితువో, ఎక్కడ నాకు మొక్కుబడి చేసితువో ఆ బేతేలు దేవుడను నేను. అదేంటి, పైన దూత మాట్లాడుతున్నట్టు కనబడుతుంది, ఇక్కడేమో దేవుడిని నేనే అని అంటున్నాడు. మాట్లాడుతుంది ఎవరు? 11వ వచనంలో మాట్లాడుతుంది ఎవరైనా చదివా మనం? దేవుని దూత స్వప్నమందు. మరి 13వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? దేవుని నేనే దేవుని అని చెప్తున్నాడు కదా. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ దేవుని దూతగా స్వప్నమందు ప్రత్యక్షమై ఈ మాటలన్నీ చెప్తుంది ఎవరు? దేవుడే కదా. దేవుడే చెప్తున్నాడు ఈ మాటలని. సరే, ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశంలోకి తిరిగి వెళ్ళమని నాతో చెప్పినను. యాకోబు మాటలకు భార్యలు కూడా ఏకీభవించి 16వ వచనం చివరిలో ఏమంటున్నారు? కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టెల్లా చేయమని అతనికి ఉత్తరం ఇచ్చాను. ఇది సందర్భం. ఈ రోజు మనం 17వ వచనం నుంచి మనం ఏం చూస్తున్నామంటే, మూటములు అన్ని సర్దుకొని 20 సంవత్సరాల తర్వాత తిరుగు ప్రయాణం మొదలు పెడుతున్నాడు. వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చాడు, వెళ్ళేటప్పుడు 4 భార్యలు, 12 పిల్లలు, దాసులు, దాసీలు, ఒంటెలు, గాడిదలు సంపాదించినంత పట్టుకొని బయలుదేరి ప్రయాణం 20 సంవత్సరాల తర్వాత యాకోబు మళ్ళీ తిరిగి వెళ్తున్నాడు. ఈ వెళ్లే సందర్భాలు జరిగిన కొన్ని సంఘటనలు, అందులో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. 17వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద నెక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు వెళ్ళుటకు తన పశువులన్నిటినీ తాను సంపాదించిన సంపద యావత్తును పద్మనామలో తాను సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని పోయాను. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంట గృహదేవతలను దొంగిలించాను. ఈ గృహదేవతల గురించి పండితులు ఏం చెప్తారు? ఈ గృహదేవతలు అంటే ఇప్పుడు మన చుట్టూ ఉండే ఇతర మతస్థులు పూజించే విగ్రహాలను ఎట్లా పూజిస్తారో అట్లా పూజించే దేవతా విగ్రహాలు కాదు ఇవి. మరేంటివంటే దూతలు ఎట్లాగైతే వారిని సంరక్షిస్తాయి అనే ఒక ఆలోచన ఉంటుందో అట్లా ఆ బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటే మాకు రక్షణ భద్రత ఉంటుంది అని వాళ్ళు నమ్మేవాళ్ళంట. సో అందుకని వాళ్ళ ఇంట్లో ఇట్లాంటి బొమ్మలు పెట్టుకునేవాళ్ళు అని చెప్తుంటారు. ఇంకొందరు ఏమో వాటి దగ్గర శకునాలు చూసేవారు ఆ బొమ్మల దగ్గర అని చెప్తారు. ఇంకా ఏం చెప్తారంటే కుటుంబంలోని పెద్ద కుమారుడికి ఇవి వారసత్వంగా ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ జ్యేష్ఠ కుమారుడికి అందించబడుతుంటే ఆ జ్యేష్ఠ కుమారుడికి అతనికి రావాల్సిన ఆస్తిలో రావాల్సిన వాటా కూడా వీటిని బట్టి ఆధారపడుతూ ఉండేది అని కొంతవరకు చెప్తుంటారు. అందుకే అసలు రాహేల్ ఎత్తుకొని వెళ్ళిపోవాలని చూసింది ఆస్తి గురించి అన్నట్టుగా కూడా చెప్తుంటారు. ఇంకొందరు ఏమో వాళ్ళ తాత ముత్తాతలకి సంబంధించిన బొమ్మలవి, వాటితో కొంత అనుబంధం ఉండేది, అందుకే ఆ రాహేల్ తనతో పాటే ఆ జ్ఞాపకాలు ఉంచుకోవడం కోసం తీసుకెళ్లాల్సింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడెక్కడో ఎక్స్ట్రా బిబ్లికల్ రిసోర్సెస్ నుంచి కలెక్ట్ చేసిన డేటా. నేను అసలు ఆ కామెంటరీస్ అన్ని చూస్తుంటే, మిగిలిన వచనాలన్నిటికీ చూస్తుంటేనేమో కొంచెం ఈ పర్టికులర్ పారాగ్రాఫులు రాశారు. నాకు అదంతా చదవడం కానీ దాని గురించి ఎక్కువ ఆలోచించడానికి కానీ ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా బేసిక్ గా. సో వాటన్నింటికంటే కూడా ఈ గృహదేవతలు అనేది బేసిక్ గా వాళ్ళ అన్య సాంప్రదాయాల్లో ఉంది, భాగమై ఉంది అని చెప్పడం కోసము మీరు తీయక్కర్లేదు, నేను చదువుతాను, జస్ట్ వినండి. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనంలో కూడా గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి అనే మాట చదువుతాం. అలాగే సౌలు ఇంట్లో కూడా ఇలాంటి ఉన్నట్టు సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 19:13లో కూడా ఈ గృహదేవతల గురించిన ప్రస్తావన మనం చదువుతాం. సరే, ఇంతకీ రాహేల్ ఎందుకు వాటిని దొంగతనం చేసింది? దానికి కూడా చాలా రకాల అభిప్రాయాలు, అన్ని అభిప్రాయాలే. ఎందుకు ఇక్కడంటూ స్పెసిఫిక్ గా ఏమీ చెప్పలేదు. ఎందుకు దొంగతనం చేసింది తెలుసా? మీరేమైనా వినున్నారు ఇది వరకు? కరెక్ట్. ఇప్పుడు దాకా చెప్పిన విషయాల్లో నుంచే శకునం చూడడానికో లేకపోతే రక్షణ కోసమో భద్రత కోసమో అయి ఉండొచ్చు, లేదా ఆంటీ అన్నట్టుగా వాటిని బంగారంతోనో వెండితోనో చేసినవి అయితే డబ్బు మీద వ్యామోహంతోనే అవి తీసుకెళ్ళి ఉండొచ్చు అని చెప్తున్నా. కానీ ఇవన్నీ కూడా ఏంటి? అభిప్రాయాలు మాత్రమే. కానీ ఇక్కడ స్పష్టంగా మనకు కనబడుతున్న ఒకే విషయం ఏంటంటే ఆమె దొంగిలించింది. తర్వాత వాళ్ళ తండ్రి వచ్చి నువ్వు దొంగిలించావు అని యాకోబుని అంటాడు. సో దొంగతనం జరిగింది, దొంగిలకూడదు అన్న ఆజ్ఞను అతిక్రమించి
నడుచుకుంటుంది ఈమె అనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. 20వ వచనం, యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియావాడైన లాబానుకు తెలియచేయకపోవటం వలన అతని మోసపుచ్చిన వాడాయను అనే మాట చదువుతున్నాం 20వ వచనం కదా. అతడు తనకు కలిగినదంతయు తీసుకొని పారిపోయాను. అతడు లేచి నది దాటి గిలాదు కొండ తట్టు అభిముఖుడై వెళ్ళను. యాకోబు ఏం తీసుకెళ్ళాడంట? ఏం తీసుకెళ్ళాడు? మామ ఆస్తి మొత్తం మూటగట్టుకొని తీసుకెళ్ళిపోయాడా? తనకు కలిగిన ఆస్తినే తీసుకెళ్ళాడు. మరి మోసపుచ్చిన వాడు ఆయన ఎందుకంటున్నారు? ఏంటా మోసం? వెళ్ళిపోతున్నానని కనీసం ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోవడాన్ని గురించి ఆ మాట వాడినట్టు మనం చూస్తున్నాం. మరి ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది? మనం చదివాం, ఆ మాటలు గుర్తున్నాయా మీకు? లాభాన్ని ఊరుకుంటాడా? లాభాన్ని ఎందుకు ఊరుకుంటాడు? ఎమ్మడే పడి తరిమైనా సరే పట్టుకుని అడుగుతాడు కదా. అడిగితే యాకోబు ఏం చెప్పాడు? 31వ వచనంలో ఉంది, చూడండి ఒకసారి. ఏం చెప్తున్నాడు యాకోబు? ఏం చెప్తున్నాడు యాకోబు? ఏంటంట? బలవంతముగా నీ కుమార్తెలను నీవు నా ఎదురు నుండి తీసుకుంటావేమో నాకు భయం అయ్యి నేనేం చేశాను, నీకు చెప్పకుండానే పారిపోయాను అని చెప్తాను. నిజమే, తన మామ అటువంటి వాడే అని ఇప్పటికే అర్థమైంది అతనికి కదా. ఇక్కడ కూడా రెండు అభిప్రాయాలు ఉన్నాయి యాక్చువల్గా ఈ విషయంలో. కొంతమంది ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఏమంటున్నారు, యాకోబు చేసింది పొరపాటే అని అంటున్నారు. ఎందుకు పొరపాటు? ఇప్పుడు వెళ్ళేటప్పుడు చెప్పడం కనీస మర్యాద కదా, మినిమం పద్ధతి. ఇప్పుడు ఆ పద్ధతి మనం కొత్తగా యాకోబుకి తెలియదని అనుకుందామా అంటే, 30వ వచనంలో నా భార్యలను నాకు ఇస్తే నేను వెళ్తానని అడిగింది ఎవరు? 14 సంవత్సరాల తర్వాత ఆ యాకోబే కదా. సో వెళ్ళేటప్పుడు చెప్పాలి అనే సంగతి తెలీదా? తెలుసు. సో వెళ్ళేటప్పుడు చెప్పడం అనేది కనీసం, ఇప్పుడు కూతుర్లను తీసుకొని వెళ్తున్నాడు, వెళ్ళేటప్పుడు చెప్పడం అనేది కనీసం. తర్వాత ఇప్పుడు ఆయన వచ్చి ఏమంటాడు? నా కూతురు నువ్వు ఎట్లా తీసుకెళ్తావు అని అడుగుతాడు. నాకు చెప్పకుండా, కనీసం ఫేర్వెల్ ఇవ్వకుండా, ముద్దు పెట్టుకొని ఇవ్వకుండా, సెండ్ ఆఫ్ ఇవ్వకుండా, కత్తి చేత చెరపట్టిన వారికి లాగా నువ్వు వాళ్ళని ఎట్లా తీసుకెళ్ళిపోతావు అని రిబ్యూక్ చేస్తాడు. సో అతను చేసింది తప్ప అంటే ఒక కోణంలో మనకి ఏమనిపిస్తుంది? తప్పే అనిపిస్తుంది. అలా చేయకుండా ఉండాల్సింది. పైగా దేవుడు ఏం చెప్పాడు? నేను నీకు తోడై ఉందును అని చెప్పాడు. నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉందును అని చెప్పాడు. సో దేవుడు సహాయం చేస్తాడని నమ్ముండాల్సింది కదా, వెళ్ళి చెప్పుండాల్సింది కదా తన మామకి. ఒక మాట చెప్పి ఆ తర్వాత వెళ్ళుంటే బాగుండేది కదా. ఇట్లా దొంగతనంగా, సీక్రెట్ గా, రహస్యంగా పారిపోవడం ఎందుకు? పైగా ఇప్పుడు పర్యవసానాలు పారిపోవడం అంటే, ఇప్పుడు అంత జనాంగంతో అంత ఆస్తి అదంతా పట్టుకొని లాభాన్ని తప్పించుకొని పారిపోగలుగుతాడు. లాభాన్ని వస్తాడు కదా మళ్ళీ. ఇప్పుడు లాభాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా. సో కాన్సిక్వెన్సెస్ గురించి కూడా ఆలోచించుకోకుండా అనాలోచితంగా యాకోబు ఈ పని చేశాడు అని ఒక అభిప్రాయం అన్నమాట. ఇంకో కారణం కూడా ఏంటంటే, ఇప్పుడు వాళ్ళిద్దరు జీతం గురించి మాట్లాడుకున్నారా? ఇంత జీతం ఉండాలి, నువ్వు నా దగ్గర పనిచేస్తున్నందుకు నీకు ఇంత జీతం ఉంటుంది, మిగిలిన ఆస్తి నాదే అవుతుంది అని చెప్పి మాట్లాడుకున్నారా? మరి జీతానికి మాట్లాడుకున్నప్పుడు, కాంట్రాక్ట్ బేస్ మీద జాయిన్ అయినప్పుడు, కాంట్రాక్ట్ బ్రేక్ చేసేటప్పుడు ఒక మాట చెప్పాలి కదా. సో ఇదంతా ఒక కోణంలో ఆలోచిస్తే అతను పొరపాటు చేశాడు అనిపిస్తుంది. ఇంకో కోణంలో ఆంటీ జ్ఞాపకం చేసిన వచనంలో, నిన్న మొన్న ఉండినట్టు ఈరోజు పరిస్థితి లేదు అన్న మాటల వెనుక బహుశా లాభానికి వీళ్ళకి ఏదైనా కీడు చేసే ఉద్దేశం కూడా ఉండుండొచ్చు. అందుకే యాకోబు ఒక మాట కూడా చెప్పకుండా పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండొచ్చు. ఆయన తీసుకెళ్ళింది ఎవరిని? తన ఆస్తిని, తన భార్యని, తన పిల్లల్ని. హక్కు లేదు ఆయనకి తీసుకెళ్ళడానికి? ఆ హక్కు కూడా ఉంది. తన భార్య, ఆయన వాళ్ళని బలవంతంగా లాక్కెళ్ళిందా? వాళ్ళు వెళ్దామని అంటే పోదాం, నీ దేవుడు ఎట్లా చెప్తే అట్లా అని వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళే ముందుకు వచ్చారు. సో ఆ కోణం నుంచి చూస్తే యాకోబు చేసింది తప్పేం కాదు, ఆ పరిస్థితుల్లో అలా చేయడమే కరెక్ట్ అని చెప్తారు. కానీ ఏది అనేది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా నిర్ధారించుకోవడానికి కావాల్సినంత ఆధారం ఇందులో లేదనమాట. కానీ ఈ పరిస్థితి అంతటిలో దేవుడు యాకోబు ఎట్లా ప్రవర్తిస్తూ వచ్చాడు అనే మాట చాలా చాలా కీలకమైన విషయము. అదొకసారి చూడండి. 22వ వచనం, యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలుపబడెను.
అతడు తన బంధువులను వెంట పెట్టుకుని 7 దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతని కలుసుకొని. ఎన్ని రోజులు అంట? యాకోబు ఎంత తొందరగా పరిగెడుతున్నాడు అసలు. ఫస్ట్ ఏ లగేజ్ బ్యాగేజ్ లేకుండా ఇతనికే 7 రోజులు పట్టిందంటే ముందెళ్ళేవాడు ఇంకెంత ఫాస్ట్ గా వాళ్ళందరినీ నడిపించుకుంటూ తొందరగా తీసుకెళ్తూ ఉండొచ్చు కదా. కానీ ఇతను ఆల్రెడీ గొర్రెల బొచ్చు కత్తిరించడానికి కొంచెం దూరం వెళ్ళాడు ఇతను. సో అక్కడికి ఇతను ఈ న్యూస్ తెలిసేసరికి 3 రోజులు అయిపోయింది. ఆ సంగతి తెలిసిన దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి యాకోబుని పట్టుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇంకా 7 దినములంత ప్రయాణం పట్టింది. మొత్తానికి గిలాదు కొండ మీద అతన్ని కలుసుకున్నాడు. 24వ వచనం. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు, ఇదిగో దేవుడు ప్రస్తావన వచ్చింది చూడండి, 24వ వచనం. సిరియావాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పారు. ఇలా దేవుడు తన ప్రవక్తలను తన వారి క్షేమ నిమిత్తం వారితో సంబంధం ఉన్న వాళ్ళతో మాట్లాడి దేవుడు ఏం చేస్తుంటాడు? భద్రపరుస్తూ, కాపాడుతూ, సంరక్షిస్తూ వచ్చిన సందర్భాలు బైబిల్లో ఎన్ని ఉంటాయో కదా. ఏది ఉదాహరణ? అవునంటున్నారు, తలకే ఊపుతున్నారు కదా. ఉదాహరణ కూడా చెప్పండి. కరెక్ట్. ఇదే ఆది కాండంలో మనం చూస్తాం. దేవుడు ఎవరితో మాట్లాడతాడు అబ్రహాం భార్య విషయంలో? అబీమెలెకు తోటి. ఆది కాండం 20వ అధ్యాయంలో చూస్తాం మనం దాని గురించి కదా. అబీమెలెకు తోటి మాట్లాడి దేవుడు ఏం చేస్తాడు? అతన్ని అడ్డుకుంటాడు. అతను చేసే ఆ దుష్క్రియ జరగకుండా దేవుడు అతన్ని అడ్డుకున్నట్టు, అలా అబ్రహాముకు దేవుడు సహాయం చేసినట్టు చూస్తాం. అలాగే ఇప్పుడు దేవుడు ఎవరిని ఆపుతున్నాడు? లాబాను ఆపుతున్నాడు కదా. ఒకవేళ దేవుడు ఆపకపోతే తర్వాత కింద మనం చదువుతాం, లాబాను ఇంత ఆపినా సరే లాబాను మళ్ళీ వార్నింగ్ ఇచ్చినట్టే మాట్లాడుతుంటాడు అనమాట. అంటే నిజంగానే లాబానుకున్న కోపము, లాబానుకున్న ద్వేషము, అతను ఎట్లా పగ తీర్చుకోవాలని వస్తున్నాడంటే యాకోబు పైన, దేవుడు గనక లాబాను ఆపుండకపోతే లాబాను ఎంత నష్టం చేయాలని తలపెట్టాడో తలంచాడో అంత నష్టము జరిగించుండేవాడు. బహుశా చంపేసేవాడు కూడా ఏమో. దేవుడు తన విశేషమైన కనికరము చొప్పున వారిని భద్రపరుస్తూ వస్తున్నాడు కదా. చాలాసార్లు ఇట్లాంటి పరిస్థితుల్లో మనం కూడా ప్రార్థన చేస్తుంటాం. దేవుని సంరక్షణ గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ వెన్ వి డీల్ విత్ పీపుల్, మనుషులతోటి, కొన్నిసార్లు మనుషులతోటి మనకు పడదు, వాళ్ళకి మనకి విభేదాలు వస్తుంటాయి. మనం ఏమైనా ప్రార్థన చేస్తాం? ప్రభువా, వాళ్ళతో నువ్వు మాట్లాడు ప్రభువా, వాళ్ళ మనసును నువ్వు మార్చు ప్రభువా. దేవుడు మార్చలేని కఠిన హృదయం ఏదైనా ఉంటుందా? దేవుడు మార్చలేని, దేవుడు బద్దలు కొట్టలేని, దేవుడు కదిలించలేని అంత బండబారిన కఠిన హృదయాలు ఎవరైనా ఉన్నారు ఈ భూమి పైన? ఎవరు లేరు కదా. అందుకే మనం ప్రార్థించగలుగుతున్నాం బేసిక్గా, లేకపోతే మనం ప్రార్థన చేయలేం కదా. ఇప్పుడు అవిశ్వాసులు ఉన్నారు, ఎవరు ఆఫీసులోనో లేకపోతే ఇంకెవరు అవిశ్వాసులు ఉన్నారు, వాళ్ళు మనతో కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నారు, మనకి ఇబ్బంది అవుతుంది. దేవుడు ఆ అవిశ్వాసుల వాళ్ళు బాగా దేవుడు కూడా అసలు వాళ్ళ కఠిన హృదయాన్ని కరిగించేంత, కదిలించేంత శక్తి దేవునికి లేదని మనం అనుకున్నాం అనుకో, ప్రార్థన చేయగలుగుతాం మనం? అసలు చేయలేం. ఆయన మార్చగలుగుతాడు అనే నమ్మకం, విశ్వాసం అనుకుంది. ఆయన కూడా అటువంటి సార్వభౌముడు కనుకే మనం ప్రార్థించగలుగుతున్నాం. దేవుడు ఎన్నిసార్లు అట్లాగా, దేవా నీవు పలానా మనసు ఏదో అయిపోతుంది అనుకున్న చోట ఏమీ కాకుండా అంత సమాధానంతో, సామరస్యంతో ఆయా సమస్యల నుంచి మనం బయటపడిపోవడానికి దేవుడు ఎన్నిసార్లు మనకు సహాయం చేయలేదు కదా. అవతల వ్యక్తులు ఎట్లా స్పందిస్తారో, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో మనము ఎంతో భయపడిపోతుంటాం. కానీ దేవుడు చక్కగా వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ హృదయాలు, వాళ్ళ మనసుల్ని కదిలించి ఎటువంటి నష్టము జరగకుండా, ఎటువంటి హాని కలగకుండా, వాళ్ళ సంబంధాలు, బాంధవ్యాలు ఏ రకంగానూ దెబ్బతినకుండా దేవుడు ఎన్నిసార్లు మనకు సహాయం చేస్తూ వచ్చాడు కదా. అలా దేవుడు మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో మనల్ని కాపాడకపోతే మనం ఎంత నష్టపోతాము కదా. ఆ దేవుని భద్రతను, సంరక్షణను మన దేవుడు కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు, సంరక్షించే దేవుడు, సమస్తము ఆయన నియంత్రణ కిందే ఉంచుకొని మనం తన రెక్కల కింద భద్రపరిచే దేవుడు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత ఇంకేమంటున్నాడు దేవుడు లాబానుతోటి? నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకోకు. ఏం మాట్లాడకూడదంట? రెండు ఏం రెండు మాట్లాడద్దు అంతే. ఏం మాట్లాడద్దు? మంచి మాట్లాడద్దు, ఇంకోటి చెడు మాట్లాడద్దు. అంటే దేవుడు ఒకవేళ నువ్వు ఏం మాట్లాడద్దు, సైలెంట్గా ఇంటికి పో అని అంటే అయిపోయింది కదా. కానీ అలాగే చెప్తున్నాడా అంటే అలా కాదు, అలా అయ్యి ఉండకపోవచ్చు. బహుశా నాకు అర్థమైనంత వరకు ఆ మంచి ఏంటంటే, ముందు ఎట్లాగైతే ఆ 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో ఈ 6 సంవత్సరాలు పొడిగించలేగా ఇతనికి మంచి జరిగేలాగా ఏదైతే ప్లాన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ అలాంటివి వద్దు. ఇంకా
నేనే వెళ్ళమని చెప్పినాను, వెళ్ళని, నువ్వు అతను అడ్డుకోవద్దు. చెడేంటి? నీకున్న పగ ద్వేషాన్ని బట్టి అతని మీద ఎలాంటి కోపము, ఎలాంటి ప్రతీకారము తీర్చుకునే మాటలు కానీ చర్యలు కానీ నువ్వు చేయడానికి వీల్లేదన్నట్టు దేవుడు ఇతన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు కదా. 25వ వచనం, లాబాను యాకోబుని కలుసుకుని మొత్తానికి కలిశారు. యాకోబు తన గుడారం ఆ కొండ మీద వేసుకుని ఉండెను. లాబాను తన బంధువులతో గిలాదు కొండ మీద గుడారం వేసుకున్నాను. అప్పుడు లాబాను యాకోబుతో, నీవు ఏమి చేసితివి? ఏం నువ్వు చేసిన పని ఇదేనా? మర్యాద ఇదేనా? పద్ధతి తెలుసా నీకు? అసలు నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారి వల్ల నా కుమార్తెను కొనుక్కోవాలి. ఎలా? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయినను మోసపుచ్చితి వేళ. ఈ మోసం అనే పదం 2-3 సార్లు రావడాన్ని బట్టి నాకు ఏమనిపిస్తుంది అంటే, ఆ రెండో అభిప్రాయం ఉంది కదా, ఇతని పొరపాటు కూడా ఉందేమో అనే అభిప్రాయమే కొంచెం ఎక్కువ లీనవచ్చేమో దాని వైపు అనిపిస్తుంది. ఎందుకంటే ఏమన్నా మోసపుచ్చితి వేళ సంభ్రమముతోనూ పాటలతోనూ మధ్యలతోనూ సితారాలతోనూ నేను సాగనంపుతున్నాయి. ఆహా, 30వ అధ్యాయంలో 14 సంవత్సరాలు అయినాక వెళ్తారంటే ఏం చెప్పాడు? చలో మరి ఇవన్నీ చేసి ఆర్భాటంగా నా పిల్లల్ని ముద్దు పెట్టుకొని నీకు అప్పచెప్తాను, నువ్వు తీసుకొని పోని అన్నాడా? అన్నా. అయితే నీవు నా కుమారులను కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొని నీ యొక్క పిచ్చి పట్టి ఇట్లు చేస్తుంది. ఈ మాటల్ని కంప్లీట్ గా నెగటివ్ సెన్స్ లో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎట్లాంటి తండ్రి అయినా, ఎంత స్వార్థం ఉన్నా, ఏదున్నా, ఎంత ధనాపేక్ష, ధన వ్యామోహం ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డే అతను ఎవరు? యాకోబుకు మామ, రిబ్కా లేయాలకు తండ్రి. సో పిల్లల్ని చివరిసారిగా చూసుకోవాలి, వాళ్ళని ముద్దు పెట్టుకోవాలి, వాళ్ళకి ఫేర్వెల్ ఇవ్వాలి అన్న ఆశ అతనికి ఉండదా? ఉండొచ్చు. ఇట్లా తీసుకెళ్ళిపోతే అతనికి బాధ ఉండకపోవచ్చా? బాధ కూడా ఉండొచ్చు. సో ఆ ఉద్దేశంతో ఈ మాటలు అంటూ ఉండొచ్చు అనే సెన్స్ లో మనం తీసుకోవచ్చు. కొంతవరకు అతనికి ఆవేదన ఉండడము సహజమే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, తప్పంతా యాకోబే అన్నట్లు మాట్లాడుతున్నాడు చూసారా, అది తప్పు. తప్పంతా ఇది జరిగిన దానికి వెనకాల మొత్తం అంతా తప్పంతా ఎవరిదన్నట్టు మాట్లాడుతున్నాడు? యాకోబుదే అని అనడము తప్పు. ఎందుకంటే యాకోబు అట్లా ఎందుకు చేయాల్సి వచ్చిందో 31వ వచనంలో మనం చూసాం ఇందాక. ఎందుకు చేయాల్సి వచ్చింది? నీవు బలవంతముగా నా యొద్ద నుండి నా కుమార్తెలను తీసివేసుకుందావేమో అనుకుని భయపడి తిని. ఎవరికి భయం? ఎవరి గురించిన భయం? లాబాను గురించిన భయం. 20 సంవత్సరాలు వాళ్ళ సావాసం మామాళ్ళకి. ఎన్ని సంవత్సరాలు? అంత తెలుసు. లాబాను ఎట్లా అంటాడు, ఇప్పుడు దాకా ఏమేం చేస్తూ వచ్చాడు అవన్నీ తెలియదా యాకోబుకి? అన్ని తెలుసు కదా. 10 మార్లు జీతము మార్చాను అనే మాట ఇందాక చెప్పాడు లేయా రాహేల్ తోటి మాట్లాడుతున్నప్పుడు కదా. అతను స్వార్థపూరితంగానే, మొత్తం అతని స్వార్థంతో ఇదంతా జరిగిస్తూ వచ్చాడు. దేవుడు నన్ను సంరక్షించెను, అతను నాకు హాని చేయాలని తలపెడుతున్నా సరే దేవుడే నన్ను కాపాడుతూ వచ్చాడు. అతను నన్ను మోసం చేయాలని చూసినా సరే దేవుడే నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. అతని మంద బలహీనపడి నా మంద బలం ఎక్కువైపోయి అవి పెరిగి విస్తరించి నేను ఆశీర్వదించబడ్డానికి ఎవరు కారణం? దేవుడే. ఆ మాటలు ఎవరంటారు తెలుసా? రాహేల్ లేయాలి అంటారు. ఏమని? న్యాయంగా నా పిల్లలకి, మన పిల్లలకి రావాల్సినటువంటి స్వాస్థ్యాన్ని నా తండ్రి ఇవ్వనందుకు దేవుడే అతని దగ్గర నుంచి తీసేసుకొని నీకు ఇచ్చేశాడు. ఇక అతనికి మనకి సంబంధమే లేదు. దీన్ని దేవుడు ఎట్లా చెప్తే అట్లా మనము చేద్దాం పదండి అని అంటారనమాట. యాకోబు తనకు చెప్పకుండా పారిపోయే పరిస్థితిని కల్పించింది ఎవరు? అది లాబాను కుమారు. అర్థమైందా మీకు? యాకోబు చేసింది పొరపాటా కాదా కాసేపు పక్కన పెట్టు. ఇతను మాత్రం ఏమంటున్నాడు? లాబాను మొత్తం తప్పంతా పిచ్చిపట్టి నువ్వు ఇట్లా చేస్తావు, ఇట్లా చేస్తావు అని మొత్తం తప్పంతా యాకోబుదే అంటున్నాడు. కానీ తప్పంతా నిజంగా యాకోబుదేనా? అసలు కాదు. అసలు అట్లా పారిపోవాల్సిన పరిస్థితి కల్పించింది ఎవరు? లాబానే. అతని స్వార్థపూరిత ప్రయోజనాల నిమిత్తం, అతని ఆస్తి పెంచుకోవడానికి అతని గురించి ఆలోచించుకున్నాడు తప్ప యాకోబు గురించి కానీ వారి పిల్లల గురించి కానీ అతనికి ఆలోచన లేదు. ఇక్కడ లాబాను వాదనలో మనిషి యొక్క పతన స్వభావం కూడా మనకు కనబడుతుంది కదా. ఎంతసేపు అతను ఎవరి తప్పులు బాగా కనబడతాయి మనకి? అవతల వాళ్ళ తప్పులు బాగా కనబడతాయి కదా. మనలో ఉన్న పొరపాట్లు మనకు కనిపించవు. తాను చేస్తూ వచ్చిన పొరపాటు గుర్తించకుండా నిందంతా యాకోబు పైనే నెట్టేస్తున్నాడు. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు? తన పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? తన పొరపాట్లు మనంతట మనం మన పొరపాట్లని కనుగొనగలమా? ఈరోజు పాటలో కూడా మనం ఒక మాట చదివాం, మీకు గుర్తుందా? ఎక్కడో అది పాట కాదు, 139వ కీర్తన. ఈరోజు మనం చేసిన స్క్రిప్చర్ పోర్షన్ లో ఒకసారి తీసి చూడండి. 139వ కీర్తనలోని స్క్రిప్చర్ పోర్షన్ లాస్ట్ 2 వర్సెస్ మనం ఈరోజు చదివాం కదా.
నన్ను పరీక్షించి నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నా ఆలోచనలు తెలుసుకొనుము. హాస్యకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గము నన్ను నడిపించుము. ఈ పరీక్షించుము అనే మాటలు ఈ కీర్తన ప్రారంభంలో కూడా ఉంటాయి. ఎందుకు కీర్తనాకారుడు ఇదంతా దేవుని చేయమని అడుగుతున్నాడు? ఆయన చేసుకోలేడా? నీ తప్పులేంటో నీ పొరపాట్లేంటో నువ్వు చూసుకుంటే సరిపోదా? ఆ విషయంలో ఎందుకు దేవుడు నువ్వు నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే చూడు అని ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకంటే మన తప్పులు మనకి ఇంతసేపు మనం చాలా మంచోళ్ళు అనిపిస్తుంటది. మనకి ఏదైనా ఒక అటు ఇటు అయ్యి ఏదైనా జరగడానికి జరిగి ఏదైనా విభేదాలు వస్తే అందులో తప్పంతా ఎవరిది అనిపిస్తుంది? మొత్తం అవతలది అనిపిస్తుంది. అసలు మనది అస్సలు ఏమీ లేదనిపిస్తుంది కదా. ఒక విధంగా దేవుడు సంఘంలో ప్లూరాలిటీ ఆఫ్ ఎల్డర్స్ పెట్టడానికి కూడా వెనకాల ఉన్న కారణం కూడా ఒక్కళ్ళే ఉన్నారు అనుకో, అతను పతన స్వభావం కలిగిన మనిషే కదా. సో అతను పొరపాట్లు చేసే అవకాశం ఉంటుందా? ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అదే ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. మీరు ఇట్లా కాకుండా ఇట్లా ఆలోచిస్తే బాగుంటుంది అని కదా. సో దేవుడు ఫస్ట్ ప్లేస్లో మనకి ఆ విషయంలో సహాయం చేయాలి. తర్వాత మన చుట్టూ ఉన్న తోటి విశ్వాసులు ఆ విషయంలో మనకు సహాయం చేయాలి. లేకపోతే మన తప్పుల్ని మనం తెలుసుకోవడము కష్టమే. అన్నీ తెలుసుకోలేము, కొన్ని తెలుసుకోగలుగుతామేమో, కానీ అన్నీ తెలుసుకోవడం మన వల్ల కాదు. ఇప్పుడు లాబాను అదే పరిస్థితిలో ఉన్నాడు. ఏంటి, నేనంతా చాలా పెద్ద మనిషిలాగా మర్యాదపూర్వకంగా అన్నీ బాగానే జరిగించుకుంటూ వచ్చాను, కానీ ఈ యాకోబే మొత్తం పిచ్చి పట్టిన వాడు ఇట్లాగా చేస్తున్నాను. కానీ అసలు యాకోబు అలా చేయడానికి కారణం ఎవరు? లాబానే. ఇదే పరిస్థితి సంఘ పెద్దలకి విశ్వాసులకు మధ్యలో, భార్యాభర్తలకు మధ్యలో, తల్లిదండ్రులు పిల్లలకు మధ్యలో చాలాసార్లు వస్తుంటుంది. తల్లిదండ్రులు పిల్లల గురించి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తారు, చెప్పరు తల్లిదండ్రులకి. మన కల్చర్లో మెయిన్గా తల్లిదండ్రులకు చెప్పకుండా దాన్ని ఏం చేస్తారు? ఏదో ఒక విధంగా దాన్ని అడిచేసి దాన్ని కప్పిపుచ్చడానికి, లేదంటే దాన్ని సైలెంట్గా తామే డీల్ చేసేయడానికి ప్రయత్నం చేసి ఇంకో తప్పు చేస్తారు. అది ఎప్పుడో మొత్తానికి దాని తీవ్ర రూపం దాల్చిన తర్వాత, మొత్తం జరగడానికి నష్టం ఏదైనా జరిగిన తర్వాత అప్పుడు బయటపడతారు. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? ముందే చెప్పొచ్చు కదా అని అంటారు. కానీ ముందే ఎందుకు చెప్పట్లేదు పిల్లలు మీకు? అంటే అవన్నీ తల్లిదండ్రుల దగ్గర కప్పిపుచ్చడానికి, దాచిపెట్టడానికి, ఆ స్వేచ్ఛ, ఆ స్నేహం, ఆ స్నేహపూర్వకంగా పిల్లల్ని పెంచుకునే ఆ సంబంధం పిల్లల దగ్గర లేనప్పుడు, పిల్లలు డాడీ నేను పలానా మిస్టేక్ చేశాను, నేను దాంతో ఎట్లా డీల్ చేయాలో నాకు తెలియట్లేదని నీ దగ్గరికి ఎందుకు వస్తారు? వస్తే నువ్వేం చేస్తావు? వాళ్ళకి ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు జరిగింది, ఇలా కాకుండా ఎలా చేస్తుంటే బాగుండేది అని మా డాడీ నేను నా బాధను అర్థం చేసుకొని, మా మమ్మీ నేను చెప్తున్నది విని, ముందు అసలు విని నాకు హెల్ప్ చేస్తారు, లేదంటే నన్ను కరెక్ట్ చేస్తారు, ఒక మాట గద్దిస్తారేమో, కానీ ఏదో హిట్లర్ లాగా, మిలిటరీ కమాండర్ లాగా అలా ఉంటే పిల్లలు. మన కల్చర్లో ఉన్న ప్రాబ్లం అదే. పిల్లలు ఏం చేస్తారు? అప్పుడు ఎక్కడెక్కడికో పోతుంటారు, ఎవరో ఫ్రెండ్స్ దగ్గరికి, ఇంకొకరి దగ్గరికి సలహాల కోసం, సూచనల కోసం. వాళ్ళ వయసులో ఉన్న వాళ్ళు వాళ్ళకి సహాయం చేయగలుగుతారు అట్లాంటి విషయాల్లో? వీడికి ఎంత అనుభవం ఉందో వాడికి అంతే ఉంటుంది కదా. చేయలేదు, వేరే మార్గాల్లో వెళ్ళిపోతుంటారు. భార్యాభర్తలు, భర్త భార్య దగ్గర, భార్య భర్త దగ్గర ఏమవుతుందో అనే భయాలు అవి ఉండకూడదు కదా. అట్లాగని క్రమశిక్షణ చేయకూడదా? పిల్లలకు భయం పెట్టకూడదా? పెట్టాలి. కానీ అవన్నీ బ్యాలెన్స్డ్గా ఎట్లా చేసుకోవాలో తెలిసి ఉండాలి, నేర్చుకోవాలి. ఆ విషయంలో మనం అందరము ఎదగవలసినటువంటి వారు. సో ప్రాముఖ్యంగా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రిన్సిపల్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఒక విశ్వాసిగా ఒకరు మన పట్ల ఏదైనా పొరపాటుగా ప్రవర్తించినప్పుడు, ఎక్కడైనా మాటల్లో కానీ చర్యల్లో కానీ విభేదం వచ్చినప్పుడు, ఎంతసేపు తప్పు అవతల వాళ్ళదే అయి ఉండొచ్చు అని కాకుండా, వాళ్ళు అట్లా ప్రవర్తించడానికి, వాళ్ళ ఆ మాట అనడానికి, వాళ్ళ ఆ పని చేయడానికి నేనే విధంగానైనా కారణమయ్యానా, నా వైపు నుంచి ఎక్కడైనా లోపం ఉందా అని ముందు మనల్ని పరిశీలించుకోవడము, మన తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టడం ముందు మనము చేయడం నేర్చుకోవాలి అనేది జ్ఞాపకం ఉంచుకుందాం. అది ఏ సంబంధంలోనైనా సరే. ఈవెన్ పిల్లల దగ్గర మనం ఏదైనా తప్పు చేసినప్పుడు కూడా మన వల్ల ఒకవేళ బలవంతంగా వాళ్ళ ఆ పని చేయడానికి, ఆ పొరపాటు చేయడానికి, ఇబ్బందికి లోనై ఉంటే ముందు ఆ తప్పును ఎవరు ఒప్పుకోవాలి? మనం ఒప్పుకోవాలి మన పిల్లల దగ్గర. తర్వాత వాళ్ళు ఏం చేస్తుండాల్సిందో వాళ్ళని కూడా సరిచేయాలి.
భార్యాభర్తల మధ్యలో, సంఘ కాపరి విశ్వాసుల మధ్యలో, ఏ సంబంధంలోనైనా సరే తప్పంతా అవతల వాళ్ళది అనే అసంప్షన్ తోటి కాకుండా నా వైపు నుంచి కూడా ఏమన్నా ఉందేమో ఆలోచించుకునే ప్రయత్నం ముందు చేయాలి. లాభాన్ని చేసినట్టు చేయకూడదు. 29వ వచనం, 29, 30 ఇంకొక 2 వచనాలు, ఇంకొక ప్రాముఖ్యమైన పాఠం మనం నేర్చుకుందాం. ఏం చేతన అవుతుందంట? ఎందుకు మళ్ళీ ఇంక ఇవన్నీ? అయితే మీ తండ్రి యొక్క దేవుడు ఈ మాటల వరకు చెప్తే సరిపోతుంది కదా. మీకు హాని చేయటకు నాకు చేతనవునని ఎందుకు చెప్పడం? ఇంకా అంటే నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను నిన్ను అని చెప్పడమా? ఒకవేళ అదే అతని ఉద్దేశం అయితే అతను ఇంకా గర్వంతోనే మాట్లాడుతున్నట్టు. దేవుడు అతని గర్వాన్ని తన సమయంలో తాను అణిచివేస్తాడు. 30వ వచనం, చివరి వచనం, నీ తండ్రి ఇంటి మీద బహువాంఛ గలవాడనై వాళ్ళ వెళ్ళగోరిన నా దేవతని ఎందుకు దొంగిలిస్తావు నువ్వు? అసలు నీకు మీ డాడీని నువ్వు మిస్ అవుతుంటే నువ్వు వెళ్ళి చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు, నువ్వు వెళ్ళిపో. కానీ నా దేవతలు నువ్వేలా దొంగిలిస్తున్నావు? నిజంగానే యాకోబు దొంగిలించాడా? యాకోబు దొంగతనం చేశాడా? అంటే ఈ ఆరోపణ ఎటువంటి ఆరోపణ? నిరాధారమైన ఆరోపణ. ఆధారం ఉందా అతని దగ్గర? చెప్పకుండా వచ్చి మోసం చేసినంత మాత్రాన, ఆ విగ్రహాలు కనిపించినంత మాత్రం నీకు అవి యాకోబు తీసినట్టేనా? యాకోబు దొంగతనం చేసినట్టేనా? మన సమాజంలో ఇటువంటివి చాలా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇతరులపై కేవలం అనుమానంతో, ద్వేషంతో మోపబడే ఆరోపణలు చాలా ఉంటూ ఉంటాయి. మనం చూస్తున్నాం. కొన్నిసార్లు ఆరోపణల వల్ల ఏ తప్పు చేయని అమాయకులు అన్యాయంగా శిక్ష అనుభవిస్తూ, అవమానానికి లోనవుతూ, ఇబ్బంది పడుతూ ఉంటూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? ఇప్పుడు ఇతను చేసే ఆరోపణకు ఆధారం లేదంటున్నాం కదా, మరి ఎట్లా చేయగలిగాడు? అంత తన సొంత ఆలోచన అనమాట. ఆ దారి పొడుగుతూ అవే ఆలోచించుకుంటూ వచ్చి ఉంటాడు. ఏమైంది ఇప్పుడు? మొత్తానికి ఫస్ట్ యాకోబు వెళ్ళిపోయాడు, నాకు చెప్పకుండా పారిపోయాడు. తర్వాత ఏం జరిగింది? ఇంట్లో కనబడట్లేదు. అంటే ఇప్పుడు ఎవరు తీసుండొచ్చు అని నేను అంటున్నాను. ఎందుకు దొంగతనం చేసావు నువ్వు అని ఎవరు అంటున్నారు? లాభాన్ని అంటున్నాడు. తేడా ఉందా లేదా? తేడా ఉంది. నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవడం తప్ప వస్తువులు పోతే అడగరా ఏంటి? అడుగుతారు కదా, అడుగుతారు. విచారణ చేసుకోవడం, తెలుసుకోవడం తప్పలేదు. కానీ ఆల్రెడీ అతని దొంగ కింద తీర్మానించేసుకొని నువ్వు దొంగతనం ఎందుకు చేసావు, నువ్వు పోతే నీ దారిని నువ్వు పో, నా ఎందుకు దొంగతనం చేసావు అని అడుగుతున్నాడు అనమాట. అది నిరాధారమైన ఆరోపణ. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? ఇప్పుడు నన్ను ఒకళ్ళు అడిగారు ఈ ప్రశ్న, నేను ఈ ప్యాసేజ్ ఈ శ్రమం చెప్తున్నప్పుడు ఏమని, 20 సంవత్సరాల పాటు యెహోవా దేవుణ్ణి పూజించే వ్యక్తి యాకోబు అన్న సంగతి రావాలని తెలుసు కదా, మరి అతని దొంగతనాలు, అతని దేవతల బొమ్మలు యాకోబు దొంగతనం చేస్తుంటాడని అసలు ఎందుకు అనుకోని ఉండొచ్చు లాభాను? నేను అనుకోవడం ఒకే ఒక సింపుల్ కారణం ఏంటంటే, అతని హృదయం అంతా యాకోబు పట్ల కోపము, ద్వేషంతో నింపబడింది కాబట్టి అక్కడ ఏ తప్పు జరిగినా అది ఎవరు చేసి ఉండొచ్చు అని అనుకునే అవకాశం ఉంది లాభాను? యాకోబే. ఇక మిగిలినవన్నీ పాస్ట్, అన్నీ ఏం గుర్తురావు. ఇక అలాంటి పొరపాట్లు మనం ఎవ్వరమూ చేయకుండా జాగ్రత్త పడాలి. ఎవరిని అన్యాయంగా ఒక మాట కూడా ఎప్పుడూ కూడా మనము అనకూడదు, నిందించకూడదు. ఆధారం లేకుండా ఎటువంటి ఆరోపణలు చేయకూడదు. వాళ్ళు పలానా ఆ తప్పు చేస్తున్నారు కాబట్టి ఇక తర్వాత ఏ తప్పు జరిగినా ఇక వాళ్ళే చేస్తుండొచ్చు అనేలాంటి అటువైపు అలా ఆలోచించే విధంగా మనము పురికొల్పబడుతుంటాం కాబట్టి అలాగే ఎప్పుడు చేయకూడదు. ఇది మనం నేర్చుకునేటువంటి 3వ విషయం ఈరోజు. 4వ విషయము, చివరి విషయం. ఇక్కడ లాభాను నేనేమనుకున్నానంటే, మామూలుగా లాభాను వీళ్ళిద్దరు కలుసుకుంటారు కదా, కలుసుకున్న తర్వాత ఇప్పుడు ముందు డిస్కషన్స్ అన్ని దేని గురించి అయినాయి? బాగా ఎక్కువగా దేని గురించి అయినాయి వీళ్ళ మధ్యలో డిస్కషన్స్? దీనికంటే ముందు జరిగిన డిస్కషన్స్ అన్ని 30వ అధ్యాయం నుంచి మనం మొదలు పెట్టాం కదా, 27వ వచనం దగ్గర నుంచి చూస్తూ వచ్చాం కదా. ఆస్తి గురించి, ఆస్తి వ్యవహారాలు, డబ్బుల గురించిన డిస్కషన్స్, జీతం గురించి. నేనేమనుకున్నానంటే వీళ్ళు కలుసుకోగానే ముందు అసలు నువ్వు నీ జీతం, నీకు ఎంత జీతం అని చెప్పినాను, నువ్వు ఎంత సంపాదించినావు అదే తీసుకొని పోతున్నావు, నాదేమన్నా తీసుకొని పోతున్నావు, ముందు అసలు ఏమేమి తీసుకెళ్ళినావు అన్ని మూటలు ఇప్పు, ముందు చూపించి నాకు అసలు లెక్క చూపించినావు, మన ఇద్దరం చేసుకున్న కాంట్రాక్ట్ ప్రకారమే తీసుకెళ్తున్నావా ఏంటి అసలు అవన్నీ నాకు చెప్పు అని అంటాడు అనుకున్నాం. లేకపోతే ఇంకా ఏమని ఉండాలి? ఇప్పుడు దాకా గొడవ ఎందుకు?
నా కూతుర్లని ముద్దు పెట్టుకొని వెళ్ళలేదని వెంటనే పోయి ఏం చేయాలా, వాళ్ళని హగ్ చేసుకొని ముద్దు పెట్టుకొని చక్కగా కూర్చొని వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేదాని గురించి ఆలోచన చేయాలి కదా. అంటే అతని ప్రాబ్లమ్స్ ఉంటే ఇవి ఉండాలని అనుకుంటాం మనం, కానీ అతని ప్రాబ్లం ఏంటో చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చదివాం చివరిలో 30వ వచనం, నా దేవతలను ఎలా, ఇది సమస్య, ఇది సమస్య. ఏంటి సమస్య? సో ఇతను వచ్చింది కూతుర్ల కోసమా దేవతల కోసమా అన్నట్లు అనిపించట్లేదా మీకు? అనిపిస్తుందా అనిపించట్లేదా? చెప్పడానికి ముందు ఆ పాయింట్ చెప్పాడు, మరి తండ్రి కాబట్టి దాన్ని ఏం కొట్టిపారేయట్లేదు నేను, కానీ అంతకంటే ఇది ప్రాముఖ్యమైనదిగా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? పరిగెత్తుకుంటూ వెళ్ళి కూతులను హక్ చేసుకోకుండా కింద వచనాలు చదివితే పరిగెత్తుకుంటూ వాళ్ళ గుడారాల్లోకి వెళ్ళి అంతా వెతికేస్తుంటాడు అనమాట. అతను ఎట్లా వెతుకుతున్నాడో క్లియర్ గా రాయబడింది. అదంతా చదివితే అప్పుడు మనకు అర్థమవుతుంది అసలు ఇతను వచ్చింది నిజంగా కూతుర్లకు సెండ్ ఆఫ్ చేయడానికా, లేకపోతే ఆ పోయిన దేవతల విగ్రహాల కోసమా. సేమ్ ఇట్లానే ఇంకో వ్యక్తి ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనం. అందుకు అతడు అని అంటే ఇతని పేరు మీకా అన్నమాట. ఈ మీకా అనేవాడు నేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోతున్నారు. ఎవరు పట్టుకొని పోతున్నారు? దానియులు పట్టుకొని పోతున్నారు. ఏం పట్టుకొని పోతున్నారు? దేవతలను ప్రతిష్ఠించిన యాజకుని పట్టుకొని పోతున్నారంట. పట్టుకొని పోతున్నందుకు ఇప్పుడు మీకా యొక్క రెస్పాన్స్ ఏంటి? ఇక నా యొద్ద ఏమి ఉన్నది, నీకేమి కావాలని అంటున్నారే అదేం మాట. ఇంకా మళ్ళీ నీకేం కావాలి? అసలు నా దగ్గర నుంచి ఏం తీసుకెళ్ళిపోయారు మీరు? దేవతలు, నేను చేయించిన దేవతలను, నేను ప్రతిష్ఠించిన యాజకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఇంక నా దగ్గర ఏముంది ఇంకా? అంటే అవి కోల్పోతే ఏం కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నాడు ఇతను? సర్వము కోల్పోయినట్టు ఫీల్ అవుతుంది. ఇంకా నా దగ్గర ఏం లేదు, ఇక మొత్తం కోల్పోయాను నేను. అంటే అతని ప్రాణం అంతా దేంట్లో ఉంది? వాటిలోనే ఉంది. ఇప్పుడు ఈ లాభాను వచ్చి ఆ దేవతల బొమ్మల కోసం వెతుక్కుంటున్న తీరును చూస్తుంటే అతని ప్రాణం అంతా కూడా ఎక్కడుంది? వాటిల్లోనే ఉందనిపిస్తుంది, వాటిల్లోనే ఉంది. అయితే ఒకే ఒక్క ప్రాముఖ్యమైన విషయము, ఇతను అన్యుడయ్యుండి ఆ ఒట్టి బొమ్మల గురించి ఇంత తాపత్రయపడుతుంటే నిజమైన సజీవుడైన దేవుని ఆరాధించేటువంటి మనము మన దేవుని పట్ల ఇంకెంత శ్రద్ధాసక్తులు కలిగి ఉండాలి, ఇంకెంత భయభక్తులు కలిగి ఉండాలి కదా. అప్పుడప్పుడు అన్యులు చేసే భక్తిని చూస్తుంటే మనమే సిగ్గుపడాలని అనిపిస్తుంటది. ఇట్లా మాట్లాడచ్చా లేదా అని నేను అంతకుముందు కొంత తడబడేవాడిని అనమాట. కానీ మా కాలేజీకి వెళ్ళిన తర్వాత మా ప్రొఫెసర్ చాలా స్ట్రైట్ గా చెప్పేవాడు అనమాట ఈ విషయాలు. అన్యులు తెల్లారి లెగిసి స్నానాలు చేసి గుడికి వెళ్ళడము, పూజలు చేయడం వల్ల ఎంత నిష్టగా చేస్తుంటారు కొంతమంది. కనీసం లెగిసి ఇప్పుడు నువ్వు అట్లాంటివి ఏమి చేయకపోయినా కనీసం లెగిసి నీ దేవునితో సమయాన్ని గడపడము, ప్రార్థనలో కొంత సహవాసం, దేవునితో సహవసించడానికి కూడా నీకు లేదంటే ఏంటి నీ భక్తి? ఇంకా ఎక్కడుంది నీ దేవుని పట్ల నీ ఆసక్తి ఏంటి? అసలు నిజంగా నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? వాళ్ళని చూసి మనం సిగ్గుపడాల్సిన స్థితిలో ఉంటామేమో చాలా సార్లు. లాభాన్ని ఎట్లాంటి వాడు? అసలు దేవుని నమ్ముకున్నట్టుగా ఏమైనా ప్రవర్తిస్తుంది? ఏమీ లేదు. వచ్చింది దేనికోసం? ఆ విగ్రహాల కోసం. దానికోసం అంత తాపత్రయం. అవి లేకపోతే ఇంకేం? ఇప్పుడు కూతుర్ల కోసం వచ్చాడా? కాదు. నేను అవన్నీ చెప్పాను, ముందే చెప్పాను కదా. వచ్చింది దేనికోసం? ప్రాథమికంగా వీటి కోసం. అతనే అంత శ్రద్ధాసక్తులు భయభక్తులు కలిగి ఉంటే విశ్వాసమైనటువంటి మనం, సజీవుడైన దేవుని ఆరాధించేటువంటి మనం మన దేవుని పట్ల ఇంకెంత భయభక్తులతోటి శ్రద్ధాసక్తులతోటి ఆయనని ఆరాధించవలసినటువంటి వారము, వెంబడించవలసినటువంటి వారము. మరి మనం ఆ రీతిలో ఉన్నామా? మళ్ళీ మనము పరిశీలించుకుందాం. దయచేసి తలలో వంచి ప్రార్థన చేసుకుందాం.